వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. 25 క్రితం పుత్తడి రేట్ ఎంత? ఇప్పుడు తులం విలువ ఎంత? పసిడికి పగ్గాలు లేకుండా పోతోందా? 5 ఏళ్లలో ధర ఎక్కడికో వెళుతుందా? రాబోయేది లక్షయ తృతీయేనా? కనకంపై పెట్టుబడి కలిసి వస్తోందా? ఫ్యూచర్ అంతా ఇక బంగారానిదేనా? మీకు గుర్తుందా? 25 ఏళ్ల క్రింద తులం బంగారం ఎంతో తెలుసు కదా? 4 అంటే 4,000. ఇప్పుడు లక్షకు వచ్చేసింది. ఈ 25 ఏళ్లలో మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా గోల్డ్ రేట్ పెరిగింది కదా? రాసి పెట్టుకోండి, 2030 నాటికి 1,50,000 అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? చేతిలో డబ్బులు ఉంటే ఇప్పుడే బంగారం కొనేయడం బెటర్. లేదంటే భవిష్యత్తులో కొనాల్సి వచ్చినప్పుడు బాధపడక తప్పదు. బంగారం ఎందుకు ఇలా పెరుగుతోంది? ఫ్యూచర్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? 25 ఏళ్ల క్రితం పుత్తడి రేటెంత? ఇప్పుడు తులం విలువ ఎంత? పసిడి పగ్గాలు లేకుండా పోతోందా? 5 ఏళ్లలో ధర ఎక్కడికో వెళుతుందా? రాబోయేది లక్షయ తృతీయేనా? కనకంపై పెట్టుబడి కలిసొస్తుందా? ఫ్యూచర్ అంతా ఇక బంగారానిదేనా? గోల్డ్ 1,00,000కు వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. మీకు గుర్తుందో లేదో, 25 ఏళ్ల కింద తులం ఎంతుందో తెలుసా? జస్ట్ 4 అంటే 4,000. ఇప్పుడు 1-2 రోజుల్లో లకారం పలకబోతోంది. అప్పుడు 4 తులాలు కొనిపెట్టుకున్నా ఇప్పుడు 4 లక్షలు అయ్యేది అనుకుంటున్నారు కదా? అవును, నిజమే. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? లక్షణంగా 1,00,000 దాటేసి పరుగు తీయడం పక్కా. రాసి పెట్టుకోండి, 2030 నాటికి 1,50,000 అవుతుంది. 5 ఏళ్లలో 50,000 పెరిగేలా ఉంది. 2020లో తులం 48,650 రూపాయలు పలికింది. ఇప్పుడు 1,00,000కు అడుగు దూరం. అంటే 5 ఏళ్లలో రెట్టింపైంది. ఇలా చూసినా వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కావడం ఖాయం. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తోంది. బయట అప్పుకిచ్చినా వడ్డీ సంగతేమో కానీ అసలైనా వస్తుందో రాదోననే టెన్షన్. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు తొందరపడకపోతే 2030 నాటికి 1,50,000 అవుతుంది. బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అదే గోల్డ్ కొంటే 5-6 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతుంది. 1,00,000కు 2,00,000 దగదగా చేతుల్లో మెరిసిపోతుంది. 2000 సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగిందనే విషయానికొస్తే 2000 సంవత్సరంలో తులం 4,400 రూపాయలుంది. 2005లో 7,000 అయింది. అంటే రెట్టింపుకు 1,000 తక్కువ. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 రూపాయలు అయింది. ఈ 5 ఏళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48,650 రూపాయలకు చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021కి 50,045, 2022లో 52,950, 2023లో 60,300, 2024లో 79,000 అయింది. జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 ఏప్రిల్ 16 నాటికి 98,000 దాటింది. 1-2 రోజుల్లో 1,00,000 మార్క్ టచ్ అవుతోంది. ఈ 25 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 95,000కు పైగా హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది? గోల్డ్ తప్ప ఏది కొన్నా ఈ స్థాయిలో రాబడి ఉండదు. అందుకే మీరు ఇంకో ఆలోచన చేయకండి. చేతిలో డబ్బుంటే వెంటనే గోల్డ్ కొనేయడం బెటర్. గోల్డ్ అంటే మనకు సెంటిమెంట్. మగువలకైతే మరీ మరీ ఇష్టం. మగాళ్లకు దగదగ మెరిసే బంగారం అంటే భలే ఇష్టం. ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్లకైతే తప్పనిసరిగా కొనాల్సిందే. ఎవరి స్తోమతను బట్టి వారు కొంటూ ఉంటారు. చిన్న ఫంక్షన్లైనా గ్రాముల్లో తీసుకుంటూ ఉంటారు. ఇలా కొన్నేళ్ల కింద తీసుకున్న బంగారం 3 4 అంతకు మించి అయింది. భవిష్యత్తులో బంగారం అందరంత ఎత్తుకు పోబోతోంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే పెరుగుతుంది. అందుకే పిల్లల పెళ్లిళ్ల కోసం ముందు చూపుగా ఇప్పుడే కొనేయాలంటారు నిపుణులు. తగ్గుతుందేమో అప్పుడు కొందాంలే అనుకుంటే కష్టమే. ఎందుకంటే తగ్గడం అనేది 1-2 సార్లు ఉంటున్నా ఓవరాల్గా పెరగడం ఎక్కువగా ఉంటోంది. గత ఏడాది ప్రతి నెల ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఎప్పటికప్పుడు రికార్డులు క్రాస్ చేస్తూ వచ్చింది. గుర్తుంది కదా? ఈ ఏడాది కూడా ఇప్పటికే ఎన్నోసార్లు గరిష్టాలకు చేరింది. ప్రతి నెల, ఇంకా చెప్పాలంటే ప్రతి వారం రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధరల పెరుగుదలలో బంగారం బ్రేక్ డాన్స్ చేస్తోంది. ఈ ఏడాది 4 నెలల్లో 20,000 దాకా పెరిగింది. 1,00,000కు చేరిందంటే కన్ఫామ్గా 21,000 పెరిగిందని చెప్పొచ్చు. ఈ లెక్కన 4 నెలల్లో 80,000 పెట్టుబడి పెడితే 20,000 లాభం వచ్చిందన్నమాట. ఇలా ఎక్కడొస్తాయి రిస్క్ లేని రిటర్న్స్? అందుకే గోల్డ్ ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఎంత పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు. ధర అందుబాటులో లేకపోయినా ఫంక్షన్ల కోసం ఎంతో కొంత కొంటున్నారు. పెళ్లిళ్ల కోసమైతే తులాల కొద్దీ కొనక తప్పడం లేదు.
ఇలా కొనేటప్పుడు భారం అనిపించినా కొన్నాళ్లకే రెట్టింపవడం మనసును ఖుషీ చేస్తోంది. మన దగ్గర ఇంత వాల్యూ ఉన్న గోల్డ్ ఉందనే కాన్ఫిడెన్స్ వస్తోంది. అనుకోని ఆపద వచ్చినా బంగారం తాకట్టు పెట్టేనా గట్టెక్కొచ్చనే భరోసా ఎక్కువ మందిలో ఉంది. ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి మీరు ఆలోచిస్తున్నారు కదా, అక్కడికే వెళదాం. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ దీని ధరకు రెక్కలొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ఒక్కరోజులోనే 1650 రూపాయల మేర పెరిగి 98,100 రూపాయలను తాకింది. 99.5% స్వచ్ఛత కలిగిన పసిడి సైతం 1650 రూపాయల మేర పెరిగి 97,650 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 97,700 రూపాయలకు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో 1,800 రూపాయల మేర పెరిగి 99,400 రూపాయలకు చేరింది. మంగళవారం కిలో వెండి 97,500 రూపాయల దగ్గర ముగిసింది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్స్ $3,318 ఆల్ టైమ్ హైను టచ్ చేసింది. ప్రస్తుతం $3,296 వద్ద కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య గత కొన్ని రోజులుగా టారిఫ్ల విషయంలో వార్ నడుస్తోంది. పరస్పరం టారిఫ్లతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణం. ఇలా చూసుకున్నా ఫ్యూచర్లో గోల్డ్ మారథాన్ మామూలుగా ఉండదు. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి మళ్లీ పెరిగింది. త్వరలో తులం 1,00,000 రూపాయలకు చేరుతుందని నిపుణుల అంచనా. ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధర పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర 25 ఏళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. 2000 సంవత్సరంలో తులం బంగారం 4,400 రూపాయలు ఉండగా ఇప్పుడు 1,00,000 అడుగు దూరంలో ఊగిసలాడుతోంది. ప్రపంచంలో ఏ వస్తువు గాని, లోహం ధర కాని ఈ స్థాయిలో పెరిగింది లేదు. పెళ్లిళ్లలో అయితే గోల్డ్ తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 నుంచి 10 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. తాహతును పెట్టి ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కొందరు అరకిలో నుంచి కిలో పెట్టినోళ్ల గురించి విన్నారు కదా. కనీసం 10 తులాలు అంటే ప్రస్తుతం 10 లక్షల రూపాయలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. కానీ పెళ్లిళ్లకు తప్పక కొనాల్సిన పరిస్థితి. ఒక తరంలో ఉన్న ధరకు తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోంది. 1950లో తులం 99 రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయినా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగిపోయాయి. బంగారం ధర వింటేనే భయమేసేలా ఉంది. 1990లో తులం బంగారం ధర 1,400 రూపాయలు ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది, కానీ అప్పటిది అప్పుడు, ఇప్పటిది ఇప్పుడు అన్నట్లుగానే ఉంది. 2003లో తులం బంగారం ధర 5,500 రూపాయలు ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నాం. తర్వాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 1,00,000 అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్నాళ్లుగా పసిరి పరుగులు పెడుతోంది. దమ్ముంటే కొనండి అంటూ ఛాలెంజ్ చేస్తోంది. పట్టపగ్గాలు లేకుండా దూసుకెడుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆల్ టైమ్ హైను టచ్ చేస్తోంది. గతేడాది 40 సార్లకు పైగా ఆల్ టైమ్ హైకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికే 20 సార్లు జీవితకాల గరిష్ట ధరను తాకింది. ఇదే రేంజ్లో పరుగు తీస్తే తులం 1,00,000 కావడానికి ఒక్కటంటే ఒక్కరోజే. ఒక్క ఏడాదిలో ఎంత పెరిగిందో ఒక్కసారి చూస్తే 25% పెరిగింది. గత 5 సంవత్సరాలతో పోల్చి చూస్తే రెట్టింపు. గత 10 ఏళ్లలో 60,000 పెరిగింది. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తోంది. 2025 జనవరి కంటే ముందు సుమారు 78,000 రూపాయలున్న బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్కి 87,000 దాటింది. అంటే 10% పెరిగింది. మార్చ్ ఎండ్కి 92,000 దాటింది. ఈ ఏప్రిల్ ఎండింగ్కు 1,00,000 దాటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. గోల్డ్మెన్ సాక్స్ ఇచ్చిన అంచనాలు చూస్తుంటే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. ఈ ఏడాది ఎండింగ్కు 1,25,000. ఇది కన్ఫామ్ ఫిగర్. ఈ గోల్డ్మెన్ సాక్స్ మీద మీకు డౌట్ వస్తోందా? ఇది బంగారం ధరల్ని అంచనా వేయడంలో ఆరితేరిన సంస్థ. వీళ్ల రిపోర్టు ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి పసిడి ధర 1,25,000 రూపాయలు చేరే ఛాన్స్ ఉంది. దీంతో బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మీకు అందరంత ఎత్తుకు వెళ్లబోతున్నాయి. గోల్డ్ సాక్సే కాదు, యూబీఎస్ కూడా ఇదే మాట చెబుతోంది. ఈ సంస్థలు ఇస్తోన్న అంచనాలకు ఎందుకింత ప్రాధాన్యం అంటే ఆర్థిక సేవలు అందిస్తూ ఫైనాన్షియల్ రీసెర్చ్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1869లో న్యూయార్క్లో సేవలు ప్రారంభించిన గోల్డ్మెన్ సాక్స్ ఇచ్చే నివేదికలకు, వేసే అంచనాలకు చాలా ప్రయారిటీ ఉంది. ఈ 20 ఏళ్లలో బంగారంపై 9 సార్లు గోల్డ్మెన్ సాక్స్ నివేదికలిచ్చింది.
చెప్పినట్లే అన్నిసార్లు బంగారం ధరలు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం వచ్చే ప్రమాదం పెరగడం వంటి కారణాల వల్ల ఇప్పటికే బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ మధ్య ధరల హెచ్చుతగ్గులు, స్థూల ఆర్థిక సంకేతాలు బంగారం ధర బుల్లిష్ ట్రెండ్కు దారితీస్తున్నాయని గోల్డ్మెన్ సాక్స్, యూబీఎస్ తెలిపాయి. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం, సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరగడం, పరిమిత సరఫరా సౌలభ్యం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ట్రంప్ టారిఫ్లతో ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టి ఆ తర్వాత భారీగా పెరిగాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధర 1,00,000 మార్కుకు చేరువగా వచ్చింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ $4,500 ధర ఉండవచ్చని గోల్డ్మెన్ సాక్స్ చెబుతోంది. ఇదే జరిగితే దేశీయంగా తులం బంగారం ధర $1,25,000 చేరడం ఖాయం. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ 23% పెరిగి దేశీయంగా తులం బంగారం ధర ఒక్క ఏడాదిలో $20,000 పైగా పెరిగింది. ట్రేడ్ వార్ మరింత ఉధృతమైతే బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల మాట. గోల్డ్మెన్ సాక్స్ సైతం బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మదుపరులు సైతం పెట్టుబడుల కోసం పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. టారిఫ్ల నుంచి చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల రిలీఫ్ అందించడంతో ఈక్విటీ మార్కెట్లు సైతం నెమ్మదిగా తేరుకుంటున్నాయి. పసిడి ధరలపై 2025లో గోల్డ్మెన్ సాక్స్ అంచనాలను 3 సార్లు సవరించింది. తొలుత ఔన్స్ $3,300గా అంచనా వేగా ఆపై $3,700, ఇప్పుడు $4,500 అంటూ అంచనా వేసింది. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై మోజు రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడటం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి. భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండడంతో పుత్తడి లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్ అంటున్నారు. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అనేలా పరిస్థితులున్నాయి. కేవలం దశాబ్ద కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $25,000 నుంచి $84,300 చేరుకుంది. 2011 ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000 మార్కును చేరింది. ఆ తర్వాత 2020 జూలైలో $50,000 మార్కును దాటింది. అంటే కేవలం 9 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరో 48 నెలల్లో ధరలు $75,000 మార్కును దాటేశాయి. గతేడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర $75,000 మార్కును చేరుకుంది. ప్రస్తుతం దాదాపు $1,00,000 దగ్గర తచ్చాడుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నందున బంగారం వ్యాపారం చేసే జ్యువెలరీ సంస్థలకు మాత్రం తలనొప్పిగా మారుతుందట. మార్జిన్లను మెయింటైన్ చేయడం సవాలులా తయారైందట. మరోవైపు ఆభరణాల కంటే జనం బంగారం, బిస్కెట్లు, నాణ్యాలు వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం సదరు సంస్థలకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఆభరణాల అమ్మకాల్లో తరుగు ఛార్జీల ద్వారా తగినంత లాభం పొందేందుకు వీలుంటుంది. గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు, ఎందులో పెట్టుబడి పెడితే బెటర్? స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్కే జై కొడుతూ కొనేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇప్పుడు అమెరికా చైనా ట్రేడ్ వార్ ముదరడంతో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే. ఈ వాణిజ్య యుద్ధం మరింత ఎక్కువైతే బంగారం ధరలు మరింత భారీగా పెరుగుతాయా? నిపుణులు ఏమంటున్నారు? బంగారం ధరను దేనితోనూ పోల్చి చూడలేం. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. కానీ 25-30 ఏళ్ల కిందట కారు ధరతో కంపేర్ చేయొచ్చు. 1990లో 1 కిలో బంగారంతో మారుతి 800 వచ్చేది. 2000లో అది మారుతి ఎస్టీమ్కు సమానమైంది. 2005లో టాటా ఇన్నోవా, 2010లో ఫోర్డ్ ఫార్చ్యూనర్, 2019లో BMW X1 విలువకు చేరింది. 1 కిలో బంగారం పెట్టుబడి పెడితే 2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనే స్థాయికి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు. ఎందుకంటే గోల్డెన్ మారథాన్ అలా ఉంది. మరి బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. ఈ ఏడాది కూడా అప్పుడప్పుడు అలా తగ్గిందనిపించినా హైక్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై ఎగుమతి సుంకం పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతినడం ప్రారంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలించారు. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం భారీగా పెరిగింది. అసలు బంగారం ధరలు పెరగడానికి కారణం ట్రంప్ వేస్తున్న సుంకాలే. వేలంపాట రేటు పెరిగినట్లు సుంకాలు పెరుగుతున్నాయి.
2 ప్రపంచ యుద్ధాలని చూసిన ప్రపంచం ఇలాంటి వాణిజ్య యుద్ధాన్ని మాత్రం చూడలేదు. ఈ సుంకాల మూతను చూడలేదు. వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పటినుంచో మీరు వింటూనే ఉన్నారు. గోల్డ్మెన్ సాక్స్ కూడా ఇప్పుడు ఇదే చెబుతోంది. ఇప్పటికే గోల్డ్ రేట్లు 1,00,000కు చేరువవడంతో ఈ అంచనా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ 25 ఏళ్లలో బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్స్ ఎందులో లాభాలు ఎక్కువ వచ్చాయనే విషయానికొస్తే చాలామంది పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో ఎలాంటి అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడిని అందుకుంటారనే విషయంపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లలో ఎల్లప్పుడూ బుల్ జోరు లేదా ఎల్లప్పుడూ బేర్స్ పంజా ఉండదు. ఇందులో ఒక సైకిల్ ప్రకారం మార్కెట్లు అనేక ప్రపంచ అంశాలకు అనుగుణంగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. కానీ చాలామంది మాత్రం సేఫ్ హెవెన్ గోల్డ్ అంటారు. మరి దానికంటే స్టాక్ మార్కెట్లలోనే ఎక్కువ రాబడిని పొందవచ్చా అనే డౌట్ ఉంటుంది. గడిచిన 25 ఏళ్లలో రాబడుల డేటాను పరిశీలిస్తే ఈ అంశంపై పెట్టుబడిదారులకు ఒక క్లారిటీ తప్పక వస్తుంది. నిఫ్టీ 50 సూచీతో పోలిస్తే బంగారం 25 ఏళ్ల పనితీరును నిపుణులు పరిశీలించారు. పెట్టుబడిదారులకు రాబడిలో వచ్చిన గణనీయమైన వ్యత్యాసాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గోల్డ్ 2024% రాబడిని అందించగా నిఫ్టీ సూచీ మాత్రం 1470% రాబడిని మాత్రమే అందించగలిగింది. ముఖ్యంగా కరోనా, ఆర్థిక మాంద్యం వంటి అనిశ్చిత సమయాల్లో పసిడి సుస్థిరమైన రాబడిని అందించింది. పైగా గోల్డ్ స్థిరమైన రాబడులతో పెట్టుబడిదారుల సంపదను పెంచింది. రాబడుల చరిత్రను పరిశీలిస్తే ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో నిఫ్టీ 50 గణనీయమైన క్షీణతలను ఎదుర్కొన్నప్పటికీ గోల్డ్ మాత్రం స్థిరమైన పెరుగుదలను కొనసాగించింది. పెట్టుబడిదారులకు అస్థిరతకు వ్యతిరేకంగా నమ్మకమైన హెడ్జ్ను అందిస్తుంది. 2024లో నిఫ్టీ లార్జ్ క్యాప్ కేవలం 19% రాబడిని అందించగా గోల్డ్ 25% రాబడితో ముందు వరుసలో నిలిచింది. అలాగే 2025 నుంచి పరిశీలిస్తే బంగారం పెట్టుబడిదారులకు సగటున 20% వార్షిక రాబడిని అందించింది. ప్రస్తుత కాలంలో చాలామంది ఇన్వెస్టర్లు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా డిజిటల్ గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ ETF వంటి ప్రత్యామ్నాయాల్లో సులువుగా పెట్టుబడులు పెడుతూ వాటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2025లో పెట్టుబడులు పెట్టేందుకు బంగారం సరైన ఎంపికగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం ధర భారీగా పెరగడానికి 10 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ సెంటిమెంటే కాదు, పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన మార్గంగా చెబుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే కానీ నష్టాలు ఉండవన్న విధంగా మారిపోయింది. ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటన, వాణిజ్య యుద్ధ భయాలు, మాంద్యం భయాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఔన్స్ గోల్డ్ ధర $2,650 దగ్గర ఉండగా ప్రస్తుతం $3,200లకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మార్కపు విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ రేట్లు, డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతూ ఉంటుంది. డాలర్ బలపడడం, ఈక్విటీ మార్కెట్లు రాణించిన సమయంలో బంగారం ధరలు దిగొస్తాయి. కానీ 2024లో ట్రెండ్ మారిపోయింది. డాలర్ బలపడినా, ఈక్విటీ మార్కెట్లు పెరిగినా బంగారం 28% మేర పెరిగింది. 2025లో మార్చిలో 10%, ఏప్రిల్లో 6% మేర పెరిగింది. దీంతో 2025లో ఇన్వెస్ట్ చేసేందుకు బంగారం మంచి ఆప్షన్గా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ సుంకాలతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది బంగారంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా, చైనా పరస్పర ప్రతీకార చర్యలతో పసిడి డిమాండ్ భారీగా పెరుగుతోంది. రెండో కారణం సెంట్రల్ బ్యాంకులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయి. గత 3 ఏళ్లలో చూస్తే ఏటా 1000 టన్నులకు పైగా కొనడం హైలైట్. మూడోది స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్కు లోనవుతున్నట్లు తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధి రేటు వంటి వాతావరణం ఉన్నట్లు పేర్కొంది. దీంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. నాలుగో కారణం చైనా ETF ఇన్ఫ్లోలు. రికార్డు స్థాయిలో చైనా గోల్డ్ ETFలోకి పెట్టుబడులు వస్తున్నాయి. $1 బిలియన్ మేర నమోదయ్యాయి. 2025లోనూ కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఐదోది ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు. 2025లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించొచ్చని అంచనాలున్నాయి. ఇది బంగారం ధరలకు మద్దతిస్తుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు గోల్డ్ పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు చూస్తారు. ఆరో కారణం స్థిరమైన పనితీరు. 2000 సంవత్సరం నుంచి 2025 వరకు గత చరిత్రను పరిశీలిస్తే గత 25 ఏళ్లలో బంగారం కేవలం 2 ఏళ్లలోనే ప్రతికూల రాబడిని అందించింది. అంటే 23 ఏళ్ల పాటు లాభాలే వచ్చాయి. ఇక ఏడో కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం రద్దు, ప్రపంచవ్యాప్త రాజకీయ భౌగోళిక అస్థిరతలు బంగారం డిమాండ్ మరింత పెరిగేందుకు కారణమయ్యాయి. ఎనిమిదోది కరెన్సీ హెచ్చుతగ్గులు. డాలర్ సూచి 3 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరో కరెన్సీలతో పోలిస్తే డాలర్ భారీగానే పడిపోయింది. ఈ కరెన్సీల్లో బంగారం ధర చాలా తక్కువకే లభిస్తోంది. 9వ కారణం పెరుగుతున్న అప్పులు.
2024 నవంబర్ నెలలో అమెరికా జాతీయ రుణాల విలువ $36 ట్రిలియన్ స్థాయిని దాటింది. ఈ లోన్ నిర్వహణపై ఆందోళనలు బంగారాన్ని సహజ రక్షణగా మార్చుతున్నాయి. 10వ కారణం మార్కెట్ అస్థిరత. 2025లో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అస్థిరత పరిస్థితులు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలు భారీగా నష్టపోతున్నాయి. కానీ బంగారం ఉన్నవారికి లాభాలు అందుతున్నాయి. దీంతో చాలా మంది బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎలా చూసినా గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరిగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడుల్ని మళ్లిస్తున్నారు. మొత్తానికి భవిష్యత్తులో బంగారం ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోబోతోంది. సో మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే గోల్డ్ కొనేయడం ఉత్తమం. లేదంటే అప్పుడు ఎందుకు కొనకపోతిమి అని బాధపడాల్సి వస్తుంది.